ఏంటరా ప్రతి ఒక్కడు టీచర్స్ డే అని చెప్పి ఓకే స్టాటస్ చదువుతున్నాడు. అరే మామ, ప్రతి ఒక్కడు టీచర్స్ డే అని స్టాటస్లు పెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కడు అసలు ఆ టీచర్స్ గొప్పతనం ఏంటంటావు? ఈ జనరేషన్ పిల్లలకి స్టూడెంట్స్కి టీచర్స్ గొప్పతనం ఏం తెలుసు? ప్రతి ఒక్కడు వాళ్ళ మంచి చెప్పినా సరే టీచర్స్కి ఎదురు తిరగడం, టీచర్స్తో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం చేస్తుంది. ఒక స్టూడెంట్ టీచర్తో ఎట్లా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా ఉండదు ఈ జనరేషన్ స్టూడెంట్స్. నేను చెప్తాను, మన దురదృష్టం అలా ఉంది. మరి మనం కూడా అలాంటి స్టూడెంట్స్ మధ్యలో బతుకుతున్నాం. టీచర్స్కి ఇప్పుడున్న స్టూడెంట్స్కి టీచర్స్కి అసలు పోలికే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడిని అర్జునుడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోకపోయి ఉంటే, క్రమశిక్షణతో నేర్చుకోకపోయి ఉంటే అతను విద్యలో గొప్పవాడయ్యేవాడా? అలాగే కర్ణుడిని చూసుకున్నాం. కర్ణుడు కూడా పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకోకపోయి ఉంటే అతను గొప్పవాడయ్యేవాడా? వాళ్ళందరూ క్రమశిక్షణతో గురువు పట్ల భక్తితో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, అంత గొప్పవాళ్ళు అయ్యారు. కానీ ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా, ఎంత పై దేశాలకు వెళ్ళి చదువుకున్నా గురువుని గౌరవించకపోతే అది వృధా. ఇప్పుడు ఒక టీచర్ ఇంజనీర్ని తయారు చేయొచ్చు, డాక్టర్ని తయారు చేయొచ్చు, పోలీసుని తయారు చేయొచ్చు, కానీ ఒక టీచర్గానే మిగిలిపోతున్నాడు. అలాగే తన పాటికి తను వస్తాడు, పిల్లలకు అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్తాడు, అక్కడే నించుంటాడు, అక్కడే పాఠాలు చెప్తాడు, అక్కడే ఉండిపోతాడు. కానీ మనం మాత్రం ఆ విద్యతో ఎక్కడికో వెళ్ళి స్థిరపడతాం. కానీ రేపు పొద్దున్న మనం ఎంత ఎదిగినా కానీ మన టీచర్స్ని ఎక్కడున్నా కానీ మన టీచర్స్ని గౌరవించడం నేర్చుకుంటే మనం 10వ తరగతి చదివిన, మనం డిగ్రీ చదివినంత సమానం. అంటే మనం గొప్ప చదువులతో చదివినంత సమానం. ఇప్పుడు మనం ఎంత గొప్ప చదువుకున్నా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మనం ఎంత చదువుకున్నా వృధా అవుతుంది. సో నువ్వు కూడా ఇది నేను తెలుసుకుంటామని ఆశిస్తుంది. సారీలే మామ, నేను కూడా మొన్నటిదాకా నువ్వు ఇందాక చెప్పిన విధంగా టీచర్స్తో బిహేవ్ చేశాను. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. ఈ సమాజంలో గురువుని గౌరవించకపోతే అది వృధా అవుతుంది. సో గైస్, మీరు కూడా మన టీచర్స్ని గౌరవించకపోతే వాడు ఎంత పెద్ద చదువుకున్నా వాడు మూర్ఖుడి కింద లెక్క అవుతాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కనుక నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ గైస్. అందరికీ హ్యాపీ టీచర్స్ డే.